27 తారీఖు మూడో నెల 2026 సంవత్సరం. మరి ఆ రోజు శ్రీరామ నవమి. నేను కలి కల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఎందుకంటే 2026 సంవత్సరం ఉగాది తర్వాత నుండి మనకు పరాభవ స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరం అనేది కూడా మనకు మొదలు కాబోతుంది. ఈ పరాభవ నామ సంవత్సరానికి అధిపతిగా గురువుగా ఉన్నటువంటి వాడు రాజుల గురువు అయినటువంటి బృహస్పతి. ఒక విధంగా చెప్పాలంటే బృహస్పతితోనే ఈ సంవత్సరం చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతుంది. అయితే నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే కలికల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా మీరు ఖచ్చితంగా జరిపించుకోండి. నేను సుమారుగా 1,16,000 విలువైనటువంటి ఒక రత్నాన్ని మీకు ఉచితంగా అందజేస్తున్నాను. నిజమండి. ఆ భగవంతుడి సాక్షిగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, రేపు నా ద్వారా మీకు మంచి జరిగితే, మీకు తోచిన సహాయం నాకు చేయండి. మీకెంత మంచి జరిగిందో, నాకు తోచిన సహాయం, నాకేదైనా కూడా మీరు సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే, ఇంత విలువైనటువంటి రత్నాన్ని అంటే 1,16,000 అంటే 1,16,000 దాన్ని బయట అమ్ముకుంటుంటారు కానీ, నేనిచ్చేది మాత్రం నాకు దొరికేది, నేను తీసుకొచ్చేది కొంచెం తక్కువ కాస్ట్‌లోనే తీసుకుంటాను. కానీ అది బయట దాని అమౌంట్ వచ్చేసి ఒక సుమారుగా కొంత అమౌంట్ అయితే 1,16,000, 1,20,000 అట్లా ఆ రేంజ్‌లో కూడా అమ్ముతున్నారు. కానీ నేను అదే రత్నాన్ని మీకు తప్పకుండా మీకు మంచి జరిగే విధంగా గురుబలం పెరిగి ఆ సంవత్సర కాలం అంతయు కూడా మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తానండి. మరి ఇట్టి అవకాశాన్ని ఎవరు వదిలిపెట్టుకోకండి. ఇది నేను ఆ రోజు మీ పేరు గోత్రనామాలు నాకు పంపించినట్టయితే హోమం జరిపించి ఆ హోమానికి సంబంధించిన వీడియో కూడా పంపిస్తాను. నేను ప్రతీదీ చెప్తున్నాను, కరెక్ట్‌గా పంపిస్తున్నాను. శని హోమం జరిపించాను. ప్రతి ఒక్కరికి వీడియో వచ్చిందండి. ప్రతి ఒక్కరికి కుంకుమ ప్రసాదాలు, కంకణాలు ఇవన్నీ కూడా పంపించాను. నేను మాట మీద నిలబడే వ్యక్తిని. మీకు పదే పదే చెప్తున్నాను. ఈ యొక్క కలికల్మష నాశన మంత్ర హోమాన్ని మీరు ముందుగానే బుక్ చేసుకోండి. ఎందుకంటే నేను పర్యటనలకు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి ఈ కలికల్మష నాశన మంత్ర హోమాన్ని విజయవంతం చేయాలని కొన్ని రత్నాలు ప్రతి దేవస్థానంలో ఈ యొక్క రత్నాలను పూజించి వాటికి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు కలిగే విధంగా వాటికి పూజలు జరిపించి ఆ రత్నాలను లాకెట్ రూపంలో తయారు చేసి మరీ మీకు అందజేయాలని నా మనస్ఫూర్తిగా భగవంతుడు సంకల్పం చేసుకొని నేను ముందుకెళ్తున్నాను. మరి ఇట్టి అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. గురువు ఈ సంవత్సరం రాశి